TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రేణుకా వెంకట్రాములు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుసారెడ్డిపల్లి గ్రామ ప్రజలు తనను గెలిపించినట్లయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తారని ఈ సందర్భంగా వారు అన్నారు. డిసెంబర్ 14న జరిగే ఎన్నికల్లో బుసారెడ్డిపల్లి గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ఈ సందర్భంగా వారి ప్రజలను విన్నవించారు. బ్యాట్ గుర్తుకే మనవోటు బ్యాట్ గుర్తుకే మనవోటు బ్యాట్ గుర్తుకే మనవోటు బ్యాట్ గుర్తుకే మనవోటు ఓటేద్దాం బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే ఓట్ ఫర్ బ్యాట్ గుర్తుకే ఓటేద్దాం 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 బ్యాట్ గుర్తుకే ఓటేద్దాం జై కాంగ్రెస్. నమస్కారం అండి. నా పేరు రేణుక, అస్నాబాద్ రేణుక. నేను కాంగ్రెస్ తరఫున దామోదర్ సార్ సహకారంతో వారి అండదండలతో బరిలో నిల్చున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నాను. దయచేసి బ్యాటు గుర్తుకు ఓటు వేయగలరని నా మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థిస్తున్నాను. బుసారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయులు మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు ఆశీస్సులతో మా మిస్సెస్ గారిని హస్నాబాద్ రేణుక గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గ్రామ పంచాయతీని అన్ని విధాలా డెవలప్ చేస్తామని చెప్పి, మంత్రి సహకారంతో అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు కోరుకుంటున్నాం. అందుకే అత్యధిక మెజారిటీతోటి బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని, గెలిపించినచో మేము అభివృద్ధికి పాటుపడతాం. గ్రామ పంచాయతీలో ఏ అవినీతి లేకుండా, ఏ అక్రమాలు లేకుండా, కబ్జాలు లేకుండా, ఏ కబ్జాలు చేయకుండా ఇప్పటి వరకు నా 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంపీటీ చేసినాం, సర్పంచ్ చేసినాం. గతంలో కూడా రేణుక గారి సర్పంచ్. ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, మేము చేయలేము. అదేవిధంగా అనుసరించి ఇప్పుడు కూడా మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని అందరికీ మనం చేస్తున్నాం. మేము గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ కాలనీలకు, వివిధ వార్డులకు పోవడం జరిగింది. ముఖ్యంగా మహిళలు కానీ, ఇక్కడ ఉన్న మహిళలు కానీ కోరుకునేది ఏంటంటే, మాకు సమస్యలు ఉన్నాయి. రోడ్లు, మోరీలు, ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేక వాళ్ళకు ఆడపిల్లలకు ఇబ్బంది అవుతుంది, దోమలు వచ్చడం వల్ల అదంతా అవుతుంది. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు అని చెప్పడం జరుగుతుంది. అది డ్రైనేజ్ సిస్టమ్ కూడా మేము అధికారుల పార్టీలో ఉన్నాం కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేస్తామని ఎన్నికల్లో చెప్తున్నాం.
తర్వాత హెల్త్ పరంగా దామోదర్ సాబ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి హెల్త్ పరంగా కూడా ప్రైమరీ సెంటర్ చేయడానికి మేము అన్ని వేళలా కృషి చేస్తామని మంత్రి గారి సహకారంతో ప్రజలకు తెలియజేస్తున్నాం. తర్వాత రోడ్లు కానీ ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా అన్నీ డెవలప్ చేస్తామని చెప్పి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి మంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీలో సీనియర్ నాయకులైన రామచెట్టి గారి సహకారంతో, రామచెట్టి పటేల్ సహకారంతో మా గ్రామ పంచాయతీలో మమ్మల్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తారని, ఆశీర్వదించినచో మేము అన్ని పనులు చేస్తామని, కనుక మా మీద నమ్మకం ఉంచి మా పటేల్ నాయకత్వం మీద నమ్మకం ఉంచి గెలిపించగలరని ప్రజలకు విన్నపం చేస్తాం. ఓకేనా?